శలగలు ఎంత బాగా వెళ్తున్నాయి. అక్కడ సౌండ్ చేస్తుంటే పొలం నుంచి ఎగిరిపోతున్నాయి. నాటు మల్లెలో పొలం నుంచి ఎగిరిపోతున్నాయి. ఎవరో సౌండ్ చేస్తున్నారు అక్కడ కొంగలు. అక్కడ చూడండి, ఆ చివరన కొంగలు చాలా ఉన్నాయి. చకచక మెరుస్తున్నాయి ఎండకు. చూడండి, కొన్ని పక్షులు సౌండ్స్. పొలం గట్టు మీద ఉండి ఇలా బాగుంటుంది. మా పిల్లలు, అగ్గో మా పిల్లలు. రామచిలుకలు. పచ్చని పైరు. ఒక పక్షి భలే సౌండ్ చేస్తుంది. కుకుర్ కాకూరు కూరు 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 అంటుంది. ఆ పక్షి చూపిస్తావు, అక్కడ ఉన్నది. అక్కడ అక్కడ ఆలింది. రవి చెట్టు చూడండి, తాటి చెట్టు మొదట్లో, అంటే తాటి చెట్టు కింద నుంచి ఆ పక్క నుంచి పెరిగింది. అది స్ట్రేట్గా తాటి చెట్టు మొదల్లోకి పైకి పెరిగింది. ఇక్కడి నుంచి చూడండి, తాటి చెట్లు ఏర్లు, ఆ పక్కనే రవి చెట్టు. అక్కడ తాటి చెట్టు, రవి చెట్టు. ఈ విధంగా చూడండి, వాటి ఏర్లు ఒక పాము లాగా ఉంటాయి. భయంకరంగా నైట్ చూసినప్పుడు భయం వేసినట్టే ఉంటుంది. భయం వేస్తుంది కూడా. తాటి చెట్టు కమ్మలు అప్పట్లో వీటితోటి ఇల్లు కట్టుకునేది మంచిగా. ఈ ప్లేస్ నుంచి కాలువ ఉండే, ఆ కాలువ అంతరించిపోతుంది. ఇగో ఇక్కడ కూడా కాలువ ఈ విధంగా, ఈ వరం దారి పక్కన నుంచి ఉండే కాలువల నుంచి నీళ్లు రాకపోవడం వల్ల బోర్లు చాలా వేసారు. ఈ సైడు బోర్లు అక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది. ఈ మధ్య కాలంలో వేసారు. ఈ నాటేసి 2-3 డేసే అవుతుంది. చిన్నగా ఉన్నది కదా. అక్కడ లాస్ట్లో కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి 2. ఇక్కడ కూడా ఒకటి రావి చెట్టు ఉన్నది. రావి చెట్టు అండ్ తాటి చెట్టు 2 అల్లుకొని ఉంటాయి. చూపిస్తాను నేను. చూడండి, రావి చెట్టు అండ్ తాటి చెట్టు 2 కలిసి ఉన్నాయి. మీరు ఇంతకుముందు చూసింది వేరు, ఇది వేరు, ప్లేస్ వేరు. తాటి చెట్టు అండ్ రావి చెట్టు. అక్కడ ఒకటి పక్షి సమర్కాకి పైన ఉన్నది. కింద కాలువ, రావి చెట్టు, తాటి చెట్టు 2 అల్లుకొని ఉన్నాయి. కానీ తాటి చెట్టు అయితే కనిపిస్తలేదు సరిగా. పైన కనిపిస్తుంది ఎక్కువ. పైన తాటి చెట్టు మంచిగా కనిపిస్తుంది. కాలువ రాకపోవడం వల్ల అక్కడ ఒక బోరు, ఈ కొబ్బరి చెట్టు కాడ ఒక బోరు, అక్కడ 2 స్తంభాల దగ్గర 3 బోర్లు ఉన్నాయి. ఆడ ఇంకోటి, అక్కడ ఒకటి. చాలా బోర్లు అయిపోయినాయి. ఇప్పుడు చూపించిన అన్ని బోర్లకు ఈ ట్రాన్స్ఫార్మర్ల నుంచే కరెంట్ సప్లై అవుతుంది. చాలా రోజుల కింద వేసినాయి ఈ పోళ్ళు, కరెంట్స్ వైర్ లైన్. ఈ విధంగా ఉన్నది ట్రాన్స్ఫార్మర్స్ 2. 3 ఫేస్ నుంచి కలెక్షన్ నడుస్తుంది, మోటార్లు వస్తాయి. అప్పుడు ఎక్కువ బావులు తీసి మోటార్లు పెట్టేది, ఇప్పుడు లోపటి బోర్లు అయిపోయినాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ల సాయిగా
వెనక కరెంట్ పోల్లు, ఆ పక్కనే కరెంట్ పోల్ పక్కనే బోర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక బోర్ ఉందని చెప్పాను నేను ఆల్రెడీ. చాలా బోర్లు వేసారు కాలువ రాకపోవడం వల్ల. ఆ చివరిలో మామిడి తోట ఉండే, ఆ మామిడి తోట మొత్తం కొట్టేసిర్రు. మరి మంచిగా కాయకనా లేదా ఏ విధంగానో చాలా పెద్ద ఒక 5 ఎకరాలు ఉండే మామిడి తోట. అప్పట్లో బాగా తినేది మేము మామిడి చెట్లు, మామిడికాయలని. పైకెక్కి అసలు ఆ ఆనందం వేరు, మామిడికాయలు తెంపుకొని తింటే ఆ రుచి. ఇక్కడ కూడా ఇంకో రావి చెట్టు ఉన్నది. తాటి చెట్టు నుంచి రవి చెట్టు, రవి చెట్టు నుంచి తాటి చెట్టు. రవి చెట్టు ఏర్లు చూడండి అసలు ఏ విధంగా, దాని మధ్యలో తాటి చెట్టు ఉన్నది. ఆ పైన తాటి చెట్టు కనిపిస్తుందా మీకు? గడ్డివాము. రావి చెట్టు ఊడలతోటి మా పిల్లలు ఉయ్యాలు ఊగుతున్నారు. వావ్, సూపర్. బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్లేట్లో అన్నం తినడం, లేక ఇక్కడ పాడి పశువులు నీళ్ళు తాగుతానికి ఈ విధంగా బావి దగ్గర గోళం ఇట్లా చేసి పెడతారు. కమ్మలతో కప్పిన కొట్టం చూడండి, దానిపైన ఆనక్కాయ తీగ, సొరక్కాయ అంటారు, సొరక్కాయ తీగ ఎంత బాగా కాసింది అంటే చుట్టూ పందిరిలాగా ఎలా అయింది చూడండి. ఎన్నిసార్లు కాసిందో. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒకటి కూడా కనిపిస్తలేదు. ఉండొచ్చు పైనగిన. సొరక్కాయలు ప్రకృతిలో సహజ సిద్ధంగా కాసినాయి, బాగుంటాయి. ఇక్కడ పిందెలు కనిపిస్తున్నాయి. అగ్గో మా పాప చూపిస్తుంది సొరక్కాయ. చిన్న పిందెలు, పెద్దగా అయితే చాలా బాగుంటాయి. కాకర తీగ, కాకరకాయలు కూడా చాలా రుచిగా ఉంటాయి. చిన్న బుడుమకాయలు చాలా బాగుంటాయి చూడండి. అక్కడ కనిపిస్తుంది ఒకటి కాకరి. ఇక కాకరకాయలు బాగుంది. బెండకాయ చెట్లు ఇంత పెద్దగా నేను ఎప్పుడు చూడలేదు, ఇంత లావుగా. అంటే ఎక్కువ శాతం అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. బెండకాయ చూడండి ఎంత లావు ఉన్నాయో, చాలా లావు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి బెండ చెట్లు. ఇగో చూడండి బెండకాయలు ఇంత లావు ఉన్నాయి చూడండి, చాలా లావు ఉన్నాయి బెండకాయలు. మా పాప చూడు పైన నిలబడ్డది. ఇంకో రావి చెట్టు కూడా బావి దగ్గర అలా దేవుణ్ణి మొక్కి మంచి కొబ్బరికాయ కొట్టేది. ఏటనైనా లేకపోతే కోళ్ళని కోసి మంచి దేవునికి పూజ చేసి బాగుండేది. ఈ సొరకాయ ఉడతగిన ఏదో తినొచ్చు, ఏదో తిన్నది కాబట్టి ఈ విధంగా ఉంది. వరి చేన్లలో దుక్కుపిండి యూరియా చల్లనికి ఇలాంటి తీసుకొస్తారు. వీటిలో నారు కూడా మోస్తుంటారు. యూరియా చల్లనికి ఈ విధంగా కూడా చేస్తుంటారు. ఇవి సంకకేసుకొని మంచిగా యూరియా చల్లుతారు పొలంలో, నాటు పొలంలో, లేదా వడ్లతో నారు పోసిన దాంట్లో కూడా నారు పెద్దగానికి కూడా చల్లుతారు. మిరప చెట్లు చూడండి, మిరప చెట్లు బావి దగ్గర ఈ విధంగా ఉన్నాయి. మిరప చెట్లు చిన్నగా కాసింది మిరపకాయలు, కొన్ని రౌండ్గా. ఈడ పూత కూడా వచ్చింది, ఆడొకటి ఉన్నది కాయలు. అదే పచ్చిమిర్చి, మిర్చి రెడ్ కలర్లో ఉన్నది చూడండి. మన ఇంటి మందం పచ్చిమిర్చి కూరలో వేసుకోవటానికి బాగుంటుంది. ఇంత మాత్రం పెంచుకుంటే కొనకుండా బాగుంటుంది. బోరు పక్కనే జామ చెట్టు ఇది. ఆ స్తంభం పక్కన ములక్కాయ చెట్టు. ఈ విధంగా మనకు కూరగాయలు ఉపయోగపడుతాయి. అది పండ్లు, అదే ములక్కాయ చెట్టు మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంటాయి. మొక్కలు వేసుకొని ఇలా పెద్దగా కావడం వల్ల. మీకు దూరంగా కనిపిస్తుంది కదా చింత చెట్టు. చింత చెట్టు గురించి ఒక వీడియో సపరేట్ ఉన్నది, మీరు చూడొచ్చు. ఇలా బావి దగ్గర ఉండడం, ఆ చింతకాయలు తెంపి మనకు పులుసు మంచి ఉపయోగకరం. చీమ చూడండి, బియ్యపు అంటే వడ్ల గింజని లాక్కపోతుంది చిన్నగా. చీమ యాంటు
దాని ఆహారం కోసం వడ్ల గింజని లాక్కపోతుంది చూడండి. అది కూడా ఒక జీవి కదా, దానికి కూడా ఒక ఆహారం కావాలి కాబట్టి వడ్ల గింజ లాక్కపోతుంది. ఎక్కువ శాతం సిటీలలో ఉంటుంటాం. అప్పుడప్పుడు బావుల దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటుంటారు. ఈ పచ్చదనాన్ని చూస్తూ ఆస్వాదిస్తారు. వాళ్ళకు అనేక రకాలుగా ఇక్కడ తెలిసిపోతుంటాయి. ఇక్కడ వాతావరణం, ఇక్కడ చెట్లు గిన. వేప చెట్టు పక్కనే జిల్లెడి చెట్టు ఈ విధంగా ఉంది. ఈ జిల్లెడి చెట్టు పూలు ఉన్నాయి కదా, ఆ పూలు బతుకమ్మ రోజున పేరుస్తారు, అందుకే చూపిస్తున్నాను. ఈ పైన నాటు వేసిర్రు, ఈ కింది సైడు నాటు వేయలే. అంటే ఒక కారు ఇసిపెట్టడం వల్ల సాయిల్లో, అంటే ఒక పంట వేసిన తర్వాత మరో పంట ఇలా వేయకుండా ఉంచుతారు. అలా ఉంచడం వల్ల సాయిల్లో, అంటే భూమిలో పోషక విలువలు సమృద్ధిగా ఉండి పంట కంటిన్యూగా వేయడం వల్ల వడ్లు తక్కువ పండుతాయని వాళ్ళ నమ్మకం. ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి కారణం ఇదొక కారణాలు ఉన్నాయి. వరి పొలాలలో మంట పెట్టడం వల్ల ఇలా వరి మొత్తం కాలిపోయి ఆ బూడిదే గాలిలో కలిసి వీస్తున్నప్పుడు ఆ ప్రదేశాలలో కాలుష్యంగా ఏర్పడుతుంటాయి. వాయు కాలుష్యంలో ఇది ఒక్కటే కాదు, మిగతాయి కూడా ఉన్నాయి. వీటి వల్ల కూడా వస్తుందని వాయు కాలుష్యం అని చెప్తున్నారు. పిల్లల ఆటలు చూడండి, వీటిని తెంపుతూ ఆడుతున్నారు, వాటితో. ఈ తాటి చెట్టు ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ తాటి చెట్టుకు బొక్క పెట్టి రామచిలకలు మంచిగా దాంట్లో గూడు నిర్మించుకున్నాయి. రామచిలుకలు చూడండి, ఇట్లా రంధ్రాలు ఏర్పరచుకొని దాంట్లో నివసిస్తుంటాయి. బావి దగ్గర ఇలా గుడారం ఏర్పరచుకొని మధ్యాహ్నం టైంలో సేద తీరుతారు, అన్నం తినే టైంలో. బాగుంటుంది. ఈ వీడియోలో మీకు ఏం నచ్చాయో ఏం నచ్చలేవో కామెంట్ చేయండి, నేను వాటిని చూసి నేర్చుకుంటాను. పచ్చదనం, తాటి చెట్లు, వాటికి కళ్ళు గీసినప్పుడు ఆ కళ్ళు మంచిగా అనిపిస్తుంది కదా ఆ టైంలో. వేసవిలో వేప చెట్లు ఇలా ఆకులు లేకుండా ఎండిపోయి ఉన్నాయి, కొన్ని ఆకులు బాగా ఎండిపోయి ఉన్నాయి. ఎందుకనో కారణం చెప్పండి. చాలా చెట్లు ఈ విధంగానే ఉన్నాయి, వేప చెట్లు. ఇలాంటి వాతావరణంలో పిల్లలతో గడపడం చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళకు కూడా సంతోషం, మంచి ఆనందంగా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలకి అగ్రికల్చర్ గురించి, వ్యవసాయం గురించి చెప్తుంటే వాళ్ళకు కూడా ఈ పంట ఎక్కడి నుంచి వస్తుంది, వరి పంట ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుస్తూ ఉంటుంది.